ఆశిస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు. ఈరోజు ఈ వీడియోలో విశ్వం ఎలా పిలిస్తే ప్రసన్నమవుతుంది, అసలు విశ్వాన్ని ఎలా పిలవాలి, మీరు కోరుకునే ఏ కోరికైనా సులభంగా విశ్వం నెరవేర్చాలి అంటే మీరు అడిగే విధి విధానాలు ఎలా ఉండాలి. ఈరోజు ఈ స్వరహస్యాన్ని తెలుసుకోండి. విశ్వం మీరు ఏది కోరినా, ఏది మీరు అడిగిన ఎమ్మటే ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో క్షమాగుణం ఉండాలి. మీరు ప్రతినిత్యము క్షమాపణలు కోరుతూ ఉండండి విశ్వానికి. మీరు పాస్ట్లో చేసిన, ప్రజెంట్ చేసిన కర్మ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. కర్మ ఏది ఏ విధంగా రికార్డ్ చేస్తుంది అన్నది మీ ఊహకందని అది సృష్టి రహస్యం. మీరు ఆలోచన ద్వారా చేసిన కర్మ, చూపు ద్వారా చేసిన కర్మ, శబ్దం ద్వారా చేసిన కర్మ, మీ చర్యల ద్వారా చేసిన కర్మ ఏదైనప్పటికీ ప్రతిదీ కూడా యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఏ నిమిషం కూడా ఏం చేస్తున్నారో మీకు తెలియకుండా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పైతే జరిగింది అన్నప్పుడు ఆ తప్పుకి పరిహారం కూడా చేసుకోగల ఉనికిడి మీకు తెలిసి ఉండాలి. అనుక్షణము మీరు ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారనేది గ్రహించుకోండి. మీకు తెలుస్తుంది, కంప్లీట్గా మీకు తెలుస్తుంది. ఏదైనా మనము ఒక పొరపాటు చేస్తున్నాము అంటే మనకు తెలియకుండా అయితే మనలో ఆ తప్పు జరగదు కదా. కాబట్టి ఏ నిమిషం ఏం చేస్తున్నారు అన్నది గ్రహించండి. అసలు విశ్వాన్ని ఏ కోరిక కోరాల్సిన అవసరమే లేదు. మీరు స్వచ్ఛంగా మీ ఆలోచన విధానాలు ఎనీ టైము మీరు చేసే ఆలోచనలలో క్లారిటీ ఉండి, మీలో ధర్మం ఉండి, మీలో నిజాయితీ ఉండి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, మోసం చేసే ఆలోచనలు మీలో లేనంత వరకు మీరు ఎక్కడున్నా, ఏ విధమైన సిచ్యువేషన్లో మీరున్నా కూడా మీరు పిలవకుండా తలవకుండా విశ్వము మీకు సహాయం చేయడానికి వ్యక్తుల రూపంలో వస్తుంది. అది ప్రతినిత్యము మీరు గ్రహించాలి. ఏ విధంగా ఆ గమనిక అనేది మీకు తెలియాలి అంటే ప్రతి సెకండు విశ్వానికి క్షమాపణలు కోరండి. ఎప్పుడైతే మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులనేటివి కామన్గా మనిషి చేస్తారు. అది ఎందుకు చేస్తున్నారు అన్నది వాళ్ళ క్లారిటీ ఉంటే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి రాదు. అది ఆర్థికంగా కానీ, లేదా అనారోగ్యాలతో కానీ, లేదా మీ చుట్టూ ఉన్న మీ బంధాలతో కానీ ఏ విధంగా మీకు ఇబ్బంది వచ్చినా, ఏ విధంగా మీకు సమస్య వచ్చినా ఆ సమస్యలు కేవలము మీ ఆలోచన విధానంలోనే, మీరు చేసిన చర్యలతోనే, అండ్ మీ మాట కరెక్టు లేని వాతావరణంలోనే మీకు యూనివర్సు ఏదడిగినా ఇవ్వకపోవటము, లేదా మీ కోరికలు నెరవేరకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరేం అడగాలో, ఎలా అడగాలో ఈ వీడియోలో మీరు గొప్ప విశ్వరహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. విశ్వమా, నీ కటాక్షం నాకుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. విశ్వమా, నీ కటాక్షం నాకుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని ఈ విధంగా మీరు లిమిటేషన్ లేదండి, లిమిటేషన్ అనేది వద్దు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఒక లిమిటేషన్ అనేది లేకుండా విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటారో మీకు అన్లిమిటెడ్, లిమిటేషన్ లేదు. మీకు ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో విశ్వానికి ఒక లిమిటేషన్ అనేది తెలియదండి. మీరు కోరింది, మీరు అడిగింది చాలా చిన్నదిగా విశ్వం దృష్టిలో కనబడుతుంది. విశ్వం మీకు ఇచ్చేది చాలా పెద్దగా, మీరు ఊహించినంత, మీ ఊహకి అందనంత సంపద మీకు విశ్వం ఇస్తుంది. ఇది ట్రూ. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ గురువు చెప్పింది తప్పక పాటిస్తారో వాళ్ళకి తిరుగనేది లేదు అని
మీరు ట్రై చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప విశ్వ రహస్యాలని మీరు వీడియో రూపంలో తెలుసుకుంటారు. మీరు చేసే ప్రతి చర్య విశ్వంలో రికార్డ్ అవుతుందండి. ఎవరైతే ఆర్ట్ఫుల్గా ఉంటారో, ఎవరైతే క్షమాగుణంతో ఉంటారో, ఎవరైతే ధర్మంగా మీ యొక్క చర్యలు ఉంటాయో అట్టి వారికి లోటు లోపము అనేది విశ్వంలో ఉండదు. ఏది అడిగినా మీరు కోరిన దానికంటే మీకు అధిక మొత్తంలో విశ్వం ఇస్తుంది. మీ మీద మీకు ఒక నమ్మకం లేనప్పుడు, మీ మీద మీకు క్లారిటీ లేనప్పుడు ఏ పనులు కూడా జరగవు. ఇప్పుడు ఏదో మాకు కావాలి అని ఒకటి కోరుకుంటారు. ఆ కోరిక పూర్తిగా మీ ఆలోచనలలో నుంచి గాల్లోకి వచ్చి గాలి నుంచి విశ్వంలోకి వెళ్ళి రికార్డ్ అయ్యే లోపే ఇది నాకు కావాలి లేదా ఇది అవుతుంది అన్న కాన్ఫిడెంట్ మీకు ఉండదు. ఎమ్మటే ఇది అవుతుందో కాదో, లేదా వీళ్ళు ఇస్తారో లేదో, లేదా నేను చేయగలనో లేదో, ప్రతిదీ మీ మీద మీకు డౌటు. ప్రతి నిమిషము మీ మీద మీకు డౌటు. ప్రతి సెకండు లేదు, కాదు, అవదు, రాదు, ఈ నెగటివ్ మాటలు అస్సలకి మాట్లాడొద్దు. ఈ నెగటివ్ మాటలు మీలో ఎప్పుడైతే మీరు అవాయిడ్ చేసుకుంటారో అప్పుడు మీ మీద మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. మీరు ఏది కోరుతున్నారో ఆ కోరిక పట్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు విశ్వాన్ని ఏది అడుగుతున్నారో ఆ కోరిక స్వచ్ఛంగా విశ్వంలోకి పంపించడం అనేది చెయ్యాలి. ఎస్, అలాగే మీ మీద మీకు ఒక సెల్ఫ్ ఉండాలి. ఎస్, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు గౌరవించుకోవాలి, నిన్ను నువ్వు ఆరాధించుకోవాలి. నీ మీద నీకు ఒక కాన్ఫిడెంట్ లేనంత వరకు నువ్వు చేసే చర్యలు ఏ విధంగా సక్సెస్ అవుతాయి? ఈ విధంగా మీ మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీరంటే మీకు అంతులేని అభిమానం ఉండాలి. మీ ఆలోచన పరంగా మీరు ఏ విధమైన మిస్టేకులు చేస్తున్నారో మిమ్మల్ని మీరు గ్రహించుకోండి. ఏ లోపం అనేది మీలో ఉందో ఆ లోపాన్ని యూనివర్స్లోకి వచ్చి మీ కర్మని రిమూవ్ చేసుకోండి. మీరు ఏది కోరినా ఏది అడిగినా విశ్వం ఇవ్వట్లేదు అంటే మీ ఆలోచనలలో మిస్టేక్ జరుగుతుంది. వెంటనే ఒకటి కావాలి అన్నప్పుడు అది మీకు పూర్తిగా మీరు సాధించుకునేంతవరకు, మీ సొంతం చేసుకునేంతవరకు దాని మీద పాజిటివ్ వైబ్రేషనే ఉండాలి. మీకు ఎనీ టైం పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, నో నెగిటివ్. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది హానికరము. నో నెగిటివ్, నో నెగిటివ్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్. ఈ విధంగా మీరు అనుక్షణము పాజిటివ్ 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 థింకింగ్. ఎస్, ప్రతినిత్యము మీరు కాన్ఫిడెంట్గా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండండి. విశ్వానికి సేవ చేయండి. మీరు గోమాతలకి, ఈ పైన తిరిగే పక్షులకి, నేల మీద తిరిగే జీవరాశికి, వాటికి మీకు తోసినంతలో మీకున్నంతలో కాస్త ఆ దాన ధర్మాలు చేసే క్రమంలో ఇవి కూడా పక్షులకి ధాన్యం పెట్టడం, గోమాతలకి అవి గోమాతలు తినే ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ గోమాతలకి తినిపించటము, ఈ కింద నేల మీద తిరిగే ఈ జీవరాశికి కూడా కాస్త మంచిగా ఫుడ్ అనేది అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీరు చేసే ప్రతి చర్య ఆర్ట్ఫుల్గా చేస్తూ ఉంటారో యూనివర్సు ఆటోమేటిక్గా మీరు అడగొద్దు, ఏమొద్దు, కంప్లీట్గా మీరు ఏం కావాలో, మీకు ఏం కావాలో, మీరు ఏమిస్తే హ్యాపీగా ఉంటారో, ఏది ఇస్తే సంతోషపడతారో విశ్వానికి తెలుసు. నాకు వచ్చే ప్రతి ఫోన్ కాలు మేము ఆ గురువు కాడికి వెళ్ళాము, ఈ గురువు కాడికి వెళ్ళాము, మేము అపర్మేషన్ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, అయినా సరే మాకేం జరగట్లేదు గురువుగారు. ఆ గురువు కాడికి ఈ గురువు కాడికి వెళ్ళింది నాకు చెప్పొద్దండి. మీరు నన్ను సంప్రదించి నా దగ్గరికి వచ్చి మీరు విద్య నేర్చుకొని నేను ఏం చెప్తే అది నా గైడెన్స్లో మీరు ఎప్పుడైతే చేయటం అనేది జరుగుతుందో, మీరు ఏది కోరుకున్నా ఎందుకు జరగదో, లేదా మీకు ఏ విధంగా ఏ కర్మ అడ్డుపడుతుందో, మీలో ఎలాంటి మిస్టేకులు ఉన్నాయో అవన్నీ కూడా నేను ప్రతి నిమిషం మిమ్మల్ని గైడ్ చేయటము, మీ యొక్క ఎవరి మూమెంటు నేను గమనించటం అనేది జరుగుతుంది. క్లాస్ ఇచ్చాను అయిపోయింది అని వదిలేయనండి. నేను ప్రతి సెకండు నేను మీకు అందుబాటులోనే ఉంటాను. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు మీలో ఉన్న ఏ మిస్టేక్ అయినా సరే, మాకు ఈ మిస్టేక్ ఉంది గురువుగారంటే ఆ మిస్టేక్కి నేను సరైన దిశని మీకు ఉద్దేశిస్తాను. కాబట్టి నా క్లాసులు
ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు, సండే ప్రతి సిటీలో పబ్లిక్ క్లాసులు జరుగుతున్నాయి. క్లాసులకు రండి, గురుముఖంగా విద్య నేర్చుకోండి. విద్య నేర్చుకొని ఏ విధంగా విశ్వంతో మమేకం అవ్వాలో, విశ్వాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో, విశ్వం మీరు కోరిన ప్రతి కోరిక సులభంగా తీర్చాలి అంటే విశ్వంతో ఎలాంటి జర్నీ చేయాలో ఇవన్నీ కూడా విశ్వరహస్యాలు. ఈ క్లాస్కి వస్తేనే ఈ రహస్యాలన్నీ మీకు రివీల్ అవుతాయి. నార్మల్గా వీడియో ముఖంలో మొత్తం చెప్పడానికి కుదరదండి, అది సృష్టి రహస్యము. మాకుండే నియమనిష్టలు మాకుంటాయి. మేము ప్రతిదీ కూడా వీడియోల్లో చెప్పము. మీకు ఫ్రీగా వీడియోలు ఇస్తున్నాము అంటేనే అది ఎంతో అదృష్టం. ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ వరకు వచ్చింది, ఈ వీడియో మీతోటి మాట్లాడుతుంది అంటే అది కేవలము నువ్వు కోరుకోలేదు, లేదా నువ్వెవరో తెలిసి నేను వీడియో పంపించింది కాదు. ఇది కేవలం విశ్వ నిర్ణయం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వదిలే ప్రతి వీడియో మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది అని ప్రతి వీడియోలో నేను తెలియపరుస్తున్నాను. మీరు చేసే ప్రతిచర్య ధర్మంగా ఉంటే ఆటోమేటిక్గా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. లేదా మీరు కోరాల్సిన అవసరం కూడా లేదండి. విశ్వాన్ని మీరు ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి. మీరు ఏదో అలా టచ్ చేసి స్టార్టింగ్లో 4 మాటలు విని మీరు ఆ వీడియోని ఆ విధంగా వదిలేసి మిస్టేక్ చేస్తున్నారు. వీడియోని ప్రతిదీ కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఏ నిమిషము ఏ మాట మేము రివీల్ చేసి ఉంటామో చివరి వరకు చూడకుండా మీకు అర్థం కాదు. వీడియో అంతా కూడా మీరు క్లారిటీగా చూసినప్పుడు ఏ రహస్యము చెప్పుంటామో తెలుస్తుంది. ప్రతి చర్య మీరు ఆర్ట్ఫుల్గా చేయండి, ధర్మాన్ని అనుసరించండి, ధర్మ మార్గంలో జీవించండి. ఓకే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య విశ్వంలో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.